కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు పెన్షనర్లు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తాము పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని ప్రభుత్వం వెనువెంటనే తమ సమస్యలు తీర్చాలంటూ ఈరోజు ధర్నా నిర్వహించిన పరిస్థితి. ముఖ్యంగా వైద్య సేవల విషయంలో వృద్ధాప్యంలో ఉన్న తమకు చాలా కష్టాలు పడుతున్న నేపథ్యంలో అన్లిమిటెడ్ వైద్య సేవలు ప్రభుత్వం వెనువెంటనే అందించాలంటూ పలు సమస్యలు ప్రభుత్వానికి చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పత్తి మద్దతు ధర చూసుకుంటే 7,521 రూపాయలకు కాను ప్రస్తుతం రైతులు బయటనే అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే సీసీఐ కొనుగోళ్లు సరిగా లేనందున బయట దళారులకే అమ్ముకోవడం నేపథ్యంలో ఒక్కొక్క క్వింటాకు మినిమం 600 నుంచి 700 రూపాయలు రైతు నష్టపోతున్నామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ పత్తికి సంబంధించి చూసుకుంటే ప్రతి రైతు కూడా పత్తి మీద ఎంతో అంతో లాభం రావాలని చూసుకుంటాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మాయిశ్చరైజ్ అంటే తేమ శాతం చూస్తున్న నేపథ్యంలో ప్రతి క్వింటాల్ కూడా 600-700 రూపాయలు తక్కువ వస్తున్న నేపథ్యంలో రైతాంగం అంతా కూడా దిగాలు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందా రాదన్న ఆందోళనలో రైతన్న ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది.